చివరికి వేదవ్యాసుల వారు ఆ భాష్యాన్ని చూశారు. శంకర్లు అన్నారట, తమరు రాసినటువంటి సూత్రాలకు భాష్యం రాయటం అనే సాహసం చేశాను. ఈ భాష్యాన్ని తమరు తిలకించి దీంట్లో ఏమి తప్పులున్నాయో నాకు తెలియజెప్పాలి అన్నారట. వ్యాసుల వారి భాష్యం అంతా చూసి, నువ్వు నా సూత్రాలకు భాష్యం చేయటం అనేది సాహసం కాదు, కానీ దీంట్లో తప్పులు చెప్పమన్నావే అది కూడా సాహసం మాట అన్నారట. నీ భాష్యంలో ఎక్కడా ఏ విధమైనటువంటి తప్పు ఆక్షేపణకు అవకాశం లేదు. గోవింద శిష్యస్య కథం దురుక్తం, గోవిందపాదు శిష్యుడివి, నీ యొక్క భాష్యంలో దురుక్తం ఎక్కడొస్తుందయ్యా, నీ భాష్యం ఆ చంద్రతారార్కం ఉంటుంది అని వ్యాసుల వారు ఆశీర్వదించారు. అందువల్లనే ఇవాటి రోజున ఆ వ్యాసుల వారి బ్రహ్మసూత్రములకు అనేక మంది భాష్యాలు వ్రాసి ఉన్నప్పటికీ ఆ శంకరుల వారి యొక్క భాష్యానికి ఏ స్థానం ఉన్నదో ఆ స్థానం మిగతా వేటికి లేదు. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థానం శంకరుల వారి యొక్క భాష్యానికి. కాబట్టి ఆ గురువు అనేటటువంటి పదానికి సరి అయినటువంటి లక్ష్యభూతులైన వారు ఆదిశంకర భగవత్పాదులు.